ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊర్లో కట్టా రంజిత్ అనే రైతు ఉన్నాడు, ఆయన అడ్రస్ తెలుసా? నేనే కట్టా రంజిత్. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నిజంగా రంజిత్ మీరేనా? అవును, మీకెందుకు ఆ డౌట్? మీరేనా రైతు? రైతు అంటే పంచే బనీను టువాల్తో ఉంటారనుకున్నా, మీరేంటి ఇంత పాస్గా ఉన్నారు? అయినా రైతు అంటే ఒక లుంగి బనీను టువాలు వేసుకొని అలా బురద పూసుకొని పొలంలో ఉండేవాడు అనే నోషన్లో ఎందుకున్నారు? నాలా ఎందుకు ఉండకూడదు? మిమ్మల్ని ఈ డ్రెస్లో చూసి కొంచెం షాక్ అయ్యాను, అందుకే అడిగాను సార్. చెప్పండి, దేనికి వచ్చారు? మేము ఆర్గానిక్ సూపర్ మార్కెట్ పెట్టాలనుకున్నాము. మీరు ఆర్గానిక్గానే పండిస్తారని విన్నాము, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాము. మీకు ఓకే అయితే మీతో బిజినెస్ డీల్ మాట్లాడదామని వచ్చాను. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. మీరేమనుకోనంటే నాదొక డౌటు, మీరు సిటీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాదిరి ఉన్నారు, ఇక్కడ పర్సన్లా లేరే? ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టు నేను బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ 15 ఏళ్ళు పనిచేశాను. 15 ఏళ్ళు పనిచేశాక లైఫ్ చాలా మెకానికల్గా అనిపించింది. ఆ ట్రాఫిక్, ఆ టార్గెట్స్ అవన్నీ చాలా ప్రెషర్ వచ్చేసింది నాకు. అందుకే మా ఊరు వచ్చేసి ఇలా మా పొలంలో వ్యవసాయం చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అన్నేళ్ళు మీరు సిటీలో ఉండి ఆ లైఫ్కి అలవాటు పడి సడన్గా ఇక్కడ వచ్చారు కదా, మీకేం ఇబ్బంది అనిపించలేదా? మీరు అన్నట్లు అక్కడి నుంచి ఇక్కడ రాగానే స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇక్కడ వాతావరణం, ఇక్కడ క్లైమేట్ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కానీ ఇప్పుడు ఇక్కడే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. యాక్చువల్లీ అక్కడ నాకు వచ్చే ఇన్కమ్ కన్నా ఇక్కడ ఇన్కమ్ తక్కువ, కానీ దాంట్లోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నో టార్గెట్స్, నో ట్రాఫిక్, నో ప్రెషర్, నో డిప్రెషన్. నేను, నా ఫ్యామిలీ, నా ఫార్మింగ్, ఎవ్రీథింగ్ హ్యాపీ. మరి మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ని ఇప్పుడు మీరు మిస్ అవ్వట్లేదా? యాక్చువల్లీ నేను వాళ్ళని కాదు, వాళ్ళు నన్ను మిస్ చేస్తున్నారు. నేను కంపెనీ నుంచి రిజైన్ చేసి వచ్చాక ఒకసారి నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వాతావరణం వాళ్ళకి ఎంతగానో నచ్చింది. అప్పటి నుంచి మంత్లీ అట్లీస్ట్ 1 వీకెండ్ నా ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి వచ్చి నాతో పాటు ఎంతో హ్యాపీగా కలిసి భోంచేస్తాం, ఆడుకుంటాం. నాతో పాటు వాళ్ళు కూడా కొంచెంసేపు ఫార్మింగ్ చేస్తారు. మా ఊరు పక్కనే ఒక చిన్న కొండ ఉంది, దాని మీదకి ట్రెక్కింగ్కి వెళ్తాం. అందరూ కలిసి మా టెర్రస్ మీద పడుకొని అలా నక్షత్రాలని చూస్తూ పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఉంటాం. మళ్ళీ మరుసటి రోజు భోంచేసి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. వింటుంటే చాలా సంతోషంగా ఉందండి. కానీ మీ ఊరికి వస్తుంటే ఎక్కడ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ పెద్ద కనపడడం లేదు. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎలా మేనేజ్ చేస్తారు? నిజం చెప్పాలంటే నేను సిటీలో ఉన్నప్పుడు కంటే ఇక్కడ వచ్చాక చాలా హెల్తీగా ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఆ చైర్లో కూర్చొని బ్యాక్ పెయిన్ రావడం, ట్రాఫిక్లో అంత దూరం ట్రావెల్ చేయడం వల్ల నీ పెయిన్ అనిపించడం, సిస్టమ్ని అంతసేపు చూడడం వల్ల ఐస్ డ్రై అయిపోవడం, ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఇక్కడికి వచ్చాక దాదాపు అవన్నీ వెళ్ళిపోయాయి. చాలా హెల్తీగా ఉన్నాను అనిపిస్తుంది ఇప్పుడు. మరి మీ పిల్లల స్కూలు? మా ఊర్లో స్కూల్ లేకపోయినా అనంతపూర్ దగ్గరలో హైవే మీదే కార్పొరేట్ స్కూల్ పడింది. పిల్లల్ని ఇద్దరిని అక్కడ జాయిన్ చేశాను. వాళ్ళు రోజు మార్నింగ్ బస్సులో వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు. మీకు ఇంకో విషయం తెలుసా? అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళే కాదు, కానీ ఇక్కడికి వచ్చాక మా పేరెంట్స్తో ఉన్నాక తెలుగు కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. అంతా ఓకే, మరి ఈ పంటల వల్ల నష్టం వస్తే ఎలా కవర్ చేస్తారు? రిస్క్ ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి. అక్కడ ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ ఎత్తుక్కోవాల్సిందే. ఇక్కడ ఒక పంటలో నష్టం వస్తే ఇంకో పంటలో లాభం వస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు నా ఉద్యోగం పోతుందా అనే టెన్షన్ నాకు ఇక్కడ లేదండి. ఇక్కడ నా ఫార్మింగ్ మీద వచ్చే రెవెన్యూతో నేను, నా వైఫ్, పిల్లలు, మా పేరెంట్స్ సొంత ఇంట్లో కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉన్నాం. సార్ రంజిత్ గారు, మీ మాటలు మీ హ్యాపీనెస్ చూసి వచ్చిన పనే మర్చిపోయండి. ఒకసారి మీ ఫామ్ చూద్దామా? వరి, అరటి, సపోటా, జామ, చీనా ఇలా దాదాపు 50 ఎకరాల్లో పండిస్తున్నాం. దాంట్లో ఎక్కువ వరే పండిస్తున్నాం. దాదాపు అన్ని ఆర్గానిక్ మెథడ్స్లోనే పండిస్తున్నాం. యాక్చువల్లీ మీతో బిజినెస్ చేయడానికి వచ్చాం, కానీ మీ మాటలు విన్నాక లైఫ్లో ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం అని తెలిసింది. థ్యాంక్ యూ సార్, మాకు మీతో డీల్ ఓకే.